ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్ గురించి మీరు వింటే అవునా అంటూ ఆశ్చర్యపోతారు. ఇంటర్నెట్ లేకుండా ఫోన్పే, గూగుల్ పే లాంటి మనీ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. అండ్ ఇంటర్నెట్ లేకుండా మినీ స్టేట్మెంట్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు నమ్ముతారా? ఎస్, నమ్మాలి. ఇవన్నీ కేవలం ఒక్క ఫీచర్ ఫోన్లోనే ఉన్నాయి. అదే నోకియా 105. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 1300 రూపాయలు ఉంటుంది. సింగిల్ సిమ్ తోటే వస్తుంది. డిజైన్ విషయానికి వస్తే పాలికార్బోనేట్ విత్ నానో టెక్చర్ తో అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే ఏమీ ఉండదు. టాప్ టార్చ్ లైట్ ని చూడవచ్చు. బాటమ్ వచ్చేసి USB కేబుల్ అండ్ 3.5mm ఎగ్జాక్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. రియర్ ప్యానెల్ కూడా ప్లెయిన్ గానే ఉంటుంది, ఏమీ ఉండదు. ఫ్రంట్ వచ్చేసి స్పీకర్, నోకియా అని పేరు అండ్ మైక్రోఫోన్ అయితే చూడవచ్చు. ఇందులో 3 కలర్స్ అయితే ఉంటాయి. ఇందులో రెడ్ కలర్ చూడటానికి చాలా అట్రాక్టెడ్ గా కనిపిస్తుంది. మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 14.45mm థిక్నెస్ అండ్ 78.7 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 1.8 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 160 పిక్సెల్ రిజల్యూషన్ అయితే ఉంటుంది. వీడియో సపోర్ట్ అయితే లేదు. ఇవి లేకపోయినా కూడా వీళ్ళు FM రేడియోని అయితే తీసుకొచ్చారు. అది కూడా వైర్లెస్ FM రేడియో. అంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అయినా FM రేడియో వినవచ్చు. ఇయర్ ఫోన్స్ లేకుండా కూడా డైరెక్ట్ గా లౌడ్ స్పీకర్ ఆన్ చేసుకుని FM రేడియోని వినవచ్చు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ఆపరేటింగ్ సిస్టమ్ S30+ తో వస్తుంది. 2000 ఫోన్ కాంటాక్ట్స్ అండ్ 500 మెసేజెస్ స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యమైనది UPI పేమెంట్ ని తీసుకురావడం. ఒక్క భారతదేశంలోనే ఇప్పటికీ కూడా 30 కోట్ల మంది కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫీచర్ ఫోన్ ని యూజ్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నోకియా NPCL గవర్నమెంట్ తో టైఅప్ అయింది. ఫీచర్ ఫోన్ లో కూడా UPI 123 పే ఫీచర్ అయితే ఈ మొబైల్ లో తీసుకొచ్చారు. UPI 123 పే అనేది మొబైల్లో ఇన్బిల్ట్ గానే వస్తుంది. మీరు ఫోన్ పే, గూగుల్ పే ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఎలాగైతే లాగిన్ అవుతారో, ఎలాగైతే డబ్బు పంపుతారో, అలాగే ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. UPI 123 పే ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే UPI 123 పే ఓపెన్ చేసి మై అకౌంట్ లోకి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి డెబిట్ కార్డు డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత మీరు UPI పిన్ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అండ్ బ్యాలెన్స్ కూడా చెకింగ్ చేసుకోవచ్చు. విచిత్రం ఏమిటంటే ఇంటర్నెట్ లేకుండా 2G నెట్వర్క్ తో యూజ్ చేసుకొని మనీ ట్రాన్సాక్షన్స్ అయితే చేయవచ్చు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది కూడా. దీనికోసమైనా మీరు ఒక లైక్ చేయాలి. ఒక వారం లోపల దీనికి గనక 1000 లైక్స్ వస్తే ఖచ్చితంగా ఈ ఫోన్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుంటాను. మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెంబర్ 1 ఫోన్ నంబర్ ఎంట్రీ చేసి మీరు డబ్బులు పంపవచ్చు లేదా డబ్బులు రిసీవ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ UPI ID. కొంతమందికి ఫోన్ పే, గూగుల్ పే లాంటివి లేకపోయినా కూడా మొబైల్ బ్యాంకింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులోనే UPI పేమెంట్ ఆప్షన్ అయితే వచ్చింది. ఫోన్ నంబర్ అంటే 9493 సమ్ దాని పక్కన @HDFC బ్యాంక్, @కెనరా బ్యాంక్, @యాక్సిస్ బ్యాంక్ అని ఇలా రాసి ఉంటుంది. సో వాటి ద్వారా మీరు డబ్బులు పంపవచ్చు, డబ్బులు రిసీవ్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్ అయితే ఇందులో తీసుకొచ్చారు. అడిషనల్ గా మిస్డ్ కాల్ అలర్ట్. మీరు మీ బ్యాంక్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మెసేజ్ రూపంలో మీ మొబైల్ కు వస్తుంది. సెకండ్ వన్ IVR, ఇంటర్ వాయిస్ రెస్పాన్స్. బ్యాంక్ నుంచి ఒక నెంబర్ మీకైతే ఇచ్చింటారు. దానికి కాల్ చేస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో వాళ్ళు వాయిస్ ద్వారా మీకు చెప్తారు. ఈ 2 ఫీచర్స్ అయితే అడిషనల్ గా ఇందులో తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే 1000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్ మొబైల్స్ తో కంపేర్ చేస్తే 25% ఇంక్రీజ్ చేశారు. ఫోన్ కాల్స్ మాట్లాడినా, చాటింగ్ చేసిన, FM రేడియో విన్నా కూడా 12 అవర్స్ వరకు ఈ బ్యాటరీ అయితే ఉంటుంది. అడిషనల్ గా IP52 డస్ట్ అండ్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే తీసుకొచ్చారు. ఇంత చిన్న ఫోన్ లో తీసుకురావడం గ్రేట్ అని చెప్పవచ్చు. ఇందులో బ్లూటూత్, మెమరీ కార్డ్, ఇంటర్నెట్, వైఫై, హాట్స్పాట్ ఇవేవి లేవు. ఇక గేమ్స్ విషయానికి వస్తే 5 గేమ్స్ అయితే ఇన్బిల్ట్ అయ్యి వస్తాయి. ప్రైస్ విషయానికి వస్తే నోకియా 105 1300 రూపాయలు ఉంటుంది. సింగిల్ సిమ్ తోటే వస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ వేరియంట్ కూడా ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 1450 రూపాయలు ఉంటుంది. ఈ ఫోన్ కి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. లింక్ ని యూజ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.